అందరికీ నమస్తే. మనందరికీ తెలిసిందే, రేపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నవి. ముఖ్యంగా రేపు పోలింగ్ రోజు అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ఏమనగా, పోటీ చేసే అభ్యర్థులు తమ ఎలక్షన్ ఏజెంట్లకు, పోలింగ్ ఏజెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఫామ్ 17C సరిగ్గా రాశారా లేదా ఒకసారి చూడండి. దానికంటే ముందుగా ఈవీఎంలో క్యాలిబ్రేషన్ జరిగిన తర్వాత ముందు మాక్ పోల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. మాక్ పోల్ జరుగుతుంది. మాక్ పోల్ తర్వాత ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అది చూసిన తర్వాత మళ్ళీ జీరో చేసిన తర్వాత రెగ్యులర్ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్ కౌంటింగ్, ప్రతి గంట వారీగా ఎంత పోల్ అయింది, స్త్రీలు ఎంతమంది ఓటర్లు, పురుషులు ఎంతమంది ఓటర్లు, ఆ వివరాలను ప్రిసైడింగ్ ఆఫీసర్ తన డైరీలో పొందుపరచాలి. అదే రీతిగా పోలింగ్ ముగిసిన పిమ్మట మీ పోలింగ్ ఏజెంట్లకు 17C ఫామ్స్ జారీ చేస్తారు. వాటిని జాగ్రత్తగా పొందుపరచుకోగలరు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయా పార్టీలు అనేకమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ పోలింగ్ ముగిసిన చాలా రోజుల తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయో చెప్పకుండా కేవలం పోలింగ్ పర్సంటేజ్ మాత్రమే చెప్తుంది. కాబట్టి వీటిపై అనేకమైన సందేహాలు నెలకొన్నవి అని చెప్తున్నారు. కాబట్టి పోటీ చేస్తున్న ఆయా అభ్యర్థులకు తెలియజేయదేమనగా, మీరు మీ కౌంటింగ్ ఏజెంట్లు తప్పక చెప్పండి. ఏమంటే ఖచ్చితంగా 17C ఫామ్స్ తీసుకొని రావాల్సిందే ఆయా పోలింగ్ బూతుల్లోంచి. పిమ్మట మీకు ఎటువంటి అనుమానాలు ఏదైనా ఉన్నట్లయితే ఫామ్ 20 కూడా మీరు రిపోర్ట్ నెంబర్ ఫామ్ 20 ఈ ఫామ్ 20లో ఇస్తారు, అది కూడా తీసుకోండి. వాటితో పాటుగా మీరు రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేదా సమాచార హక్కు చట్టం కింద కూడా దరఖాస్తు చేసి మాకు 17C ఫామ్స్, అన్ని పోలింగ్ బూత్లోని 17C ఫామ్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, వాటితో పాటుగా మాక్ పోల్ సర్టిఫికెట్స్ వివరాలు మాకు ధృవీకరించి జిరాక్స్ ప్రతుల్ని ఇవ్వగలరు అని మీరు సమాచార చట్టం కింద కోరండి. పిమ్మట ఎందుకంటే జూన్ నెల 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో ఈ సమాచారం అంతా మీ దగ్గర ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని మీరు క్రోడీకరించుకుని ఆ ఫైనల్ రిజల్ట్ షీట్తో మీరు ఒకసారి సరిపోల్చి చూడవచ్చు. ఏదైనా తప్పిదాలు నెలకొన్నట్లయితే వెంటనే మీరు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక దరఖాస్తు ఇవ్వచ్చు. ఈవీఎం వీవీప్యాట్ మధ్యలో వ్యత్యాసం ఉన్నట్లయితే వీవీప్యాట్లు అన్నీ కౌంట్ చేయమని లేదా రీకౌంటింగ్ కానీ కోరే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్నంతా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా, మరి ముఖ్యంగా పోటీ చేస్తున్న రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ ఈ విషయం మీకు తెలియజేయడం. జై హింద్.